అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే స్కిన్ ఇంపార్టెంట్. స్కిన్, హెయిర్. సో వాటి కోసం మనకి బయట మార్కెట్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ స్కిన్ కేర్ కావచ్చు, హెయిర్ కేర్ కావచ్చు. ఇవన్నీ కాకుండా మన నేచర్ మంత్రాలో ఏమైనా ఫుడ్ ద్వారా తగ్గే సొల్యూషన్ ఉంటుందా? అసలు దీంట్లో తగ్గకపోతే దేంట్లో తగ్గవమ్మా. హ్మ్. కానీ ఎందుకు దీంట్లోకి రావట్లేదు యూత్ అంటే గనుక హ్మ్. ఇది అట్రాక్ట్ చేసేది కాదు ఇది. ఎందుకంటే న్యాచురల్‌గా వచ్చేది ఏదైనా కూడా వెనకబడి ఉంటది. ఎందుకంటే ఆ గ్లామరు, ఆ ప్యాకింగ్‌లు, అదంతా పబ్లిసిటీలు అవి చాలా ఎక్కువ ఉంటాయి వాటిలో. వాటికి అవును. తొందరగా అట్రాక్ట్ అవుతారు. పోతే అవి టేస్ట్‌లు ఎక్కువ ఇస్తారు. హ్మ్. తినడానికి ఈజీగా ఉంటది. బజార్‌లో వెళ్తా కూడా తినొచ్చు. హ్మ్. ఎక్కడైనా తినొచ్చు అది. కానీ ఇది అలాంటిది కాదు. కొద్దిగా రిస్కులు ఉంటాయి దీంట్లో ముందు హ్మ్. 1, హ్మ్. 2 రోజులు. అయితే ఇప్పుడు ఏంటంటే అవన్నీ చేసి వాటిలో తగ్గక సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చి వాటి స్కిన్ పాడైపోయి ఇంకేదో జరుగుతుంది. హ్మ్. కానీ ఇది అట్లా కాదు. మీరు ఇది మొదలుపెట్టిన తర్వాత 1 వీక్‌లోనే మీ స్కిన్ మొత్తం మారిపోయి, మీ మొటియాలు ఇవన్నీ పోయి మొత్తం ఫేస్ మీద ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. అవన్నీ వెళ్ళిపోయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అసలు డే 1 నుంచే స్టార్ట్ అయిపోద్ది ఇందులో రిజల్ట్. హ్మ్. మీకు 5, 6 రోజులు చేసినాకనే మీ ఎదుటోళ్ళు అడుగుతారు. హ్మ్. ఇది మీ ఫేస్‌లో ఏదో గ్లో ఏదో గ్లో కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఏదో తేడా వచ్చిందని. హ్మ్. అంత అద్భుతాలు దీంట్లో జరుగుతాయమ్మా. అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా ప్రొడక్ట్స్‌కి ఫేస్‌కి అప్లై చేసుకుంటాం. హ్మ్. పైన కాకుండా మనం లోపల నుంచే ఇప్పుడు అది కదా మెయిన్. గ్లామర్ ఇస్తున్నాయి. అది కదా మెయిన్ అసలు. హ్మ్. లోపలి నుంచి రావాలి. పై ఎంతసేపు ఉంటది? మీరు హ్మ్. ఎండలోకి వెళ్ళండి అది చూసుకొని. అప్పుడు హ్మ్. తెలుస్తది. ఈ హ్మ్. ఫుడ్ తీసుకొని ఎండలోకి వెళ్ళండి. అప్పుడు తెలుస్తది వీటన్నిటికి ఏం తేడా ఉందనేది. ఓకే. అంటే